సమ్ ఏదో ఫంక్షన్ అటెండ్ కావాలి, బీఆర్ఎస్ తరపు నుంచి జాయిన్ అయ్యారు కురుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు. నమస్తే. ఏమనిపించింది వాళ్ళ హరీష్ రావు విచారణ తర్వాత? మీకు నెక్స్ట్ ఎల్లుండి కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. Honestly speaking, I mean, it's subject is matter. I won't speak much about it. కానీ నిజంగా అక్కడ ఐ మీన్ వారు అడిగిన ప్రశ్నలకు కానీ ఇంత కాన్ఫిడెంట్ గా జవాబులు. సో నిజానికి అసలు ఈ కమిషన్ అవసరమా, అసలు కమిషనే అవసరమా అన్న ధోరణిలో ఉండింది వాళ్ళు. నిజంగా వారు అడిగిన ప్రశ్నలకు కానీ జవాబులు కానీ నిజంగా చెప్పాలంటే, సరే రాజకీయంగా ఈ విండిక్టివ్ గా ఏదో కేసులు పెట్టాలి, కమిషన్లు, ఎంక్వైరీలు గత 18 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. నిజానికి చెప్పాలంటే క్లియర్ గా అక్కడే మేడిగడ్డ బ్యారేజ్ కట్టాలని చెప్పి క్లియర్ గా ఉంది. మనం చూస్తే సిడబ్ల్యూసీ నార్మ్స్ కానీ, సిడబ్ల్యూసీ రాసిన లెటర్ ప్రకారం కానీ, వ్యాకోస్ రాసిన ఎవిడెన్స్ తో మాట్లాడాను. నేనేదో మాట్లాడి ఇంకో మాట్లాడడం కాకుండా ఎవిడెన్స్ తోని ఇవాళ హరీష్ గారు కమిషన్ ముందల అన్ని వాళ్ళ ముందర పెట్టినారు ఇవాళ విత్ ఎవిడెన్స్. ఏదో వాళ్ళు ఏదో మాట్లాడడం, మనం ఏదో బూతులు మాట్లాడడం, వీళ్ళు అనడము, దాంట్లో అన్యాయం జరిగింది, మోసం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, అన్ని దేనికి కూడా సంబంధం లేకుండా క్లియర్ గా ఎవిడెన్స్ తో ఇవాళ హరీష్ గారు ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి ఇవాళ ఇంకొకటి ప్రూవ్ అవుతుంది. ఇవాళే కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాము. ఒక తెలంగాణ బిడ్డగా లేదా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదు. భవిష్యత్తులో అయినా ఎప్పటికైనా కాళేశ్వరమే మనకు శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి, అలా డౌట్ లేదు. నాకే కాదు, భవిష్యత్తులో వచ్చే నా పిల్లల తరాలకి, మన మనవల తరాలకి అందరికి కూడా కాళేశ్వరం లేకపోతే మనకి నీళ్లు ఉండవు. దాంట్లో ఇంకేం సందేహం లేదు. సో 100% ఇవాళ జరిగిన కమిషన్ అంటే ఇప్పుడు మేడిగడ్డ మరి కూలింది కదా, మరి దానికి ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి కదా. ఎవరిది బాధ్యత? ఇంజనీర్లదా, కాంట్రాక్టా, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి? ఐ అగ్రీ విత్ యూ. దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అని చెప్పేసి దానికి తప్పకుండా ఎంక్వైరీ చేసుకోవాలి. దానికి సంబంధిత అధికారులు గాని ఎవరైనా కూడా దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. దాని మీద నేనేం కాదంటలేదు. అంటే అధికారులదేనా రెస్పాన్సిబిలిటీ? భరత్ అన్న, మీరు చూస్తే ఎన్నిసార్లు మొన్న 10 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. ఒక్క పిల్లర్ సంబంధించి ఇంత తతంగా నడుస్తా ఉంది. ఒక్క పిల్లర్ గురించి ఇప్పటికీ 2 సార్లు రైతులకు నీళ్లు లేకుండా చూసినారు. ఇప్పటికి కూడా మొన్న ఎండాకాలం మే ఎండింగ్, జూన్, సరే ఇప్పుడు వర్షాలు మొదలైనాయి కానీ మే ఎండింగ్ లో కూడా 3000 క్యూసెక్లు నీళ్లు పోతా ఉన్నాయి అక్కడ. అది ఆపి దాన్ని మళ్ళీ రైతులకు ఇవ్వకుండా ఏదో టైం పాస్ చేస్తూ కంటిన్యూస్ గా చేస్తా ఉన్నారు. కానీ 100% మీకు చెప్తాను, ఆ పిల్లర్ కి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే తప్పకుండా దీంట్లో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏముంటుందండి? అంటే మొత్తం ఆయన కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అంటున్నారు. కాదండి, ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా? ఆయన ప్లాన్ చేశారు. ఎస్, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకుడు. తనకు కావాల్సింది ఏంటి? తెలంగాణ ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసపడ్డది, నీళ్ల కోసం తలతల ఆడింది. ఆయన కావాల్సింది ఏంటి? నా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలి. వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆయన నినాదమే నీళ్లు. ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నీళ్లు ఎట్లా ఎత్తిపోయాలి, అదే ఒకటే దాని మీద ఆయన కూర్చున్నారు. 100% ఆయన ప్లాన్ చేసినారు కాళేశ్వరం. కానీ టెక్నికల్ ఇష్యూస్ కూడా, ఇప్పుడు రాజ్యాంగంలో పాలసీ మేకర్ లెజిస్లేటర్ ఉంటదండి, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పని కూడా తీసుకొచ్చి ఈ లెజిస్లేటర్ చేయాలంటే కుదరదు కదా. 100% లెజిస్లేటర్ ఇంజనీర్స్ చేయాల్సిన పనిని కేసీఆర్ చేశారు అన్నది ప్రధానంగా వీళ్ళు విమర్శ, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఇంకా నయం, ఇంకా వచ్చి కేసీఆర్ గారు మేస్త్రి పని కూడా చేశారు అనట్లేదు ఎవరు. అట్లా ఉంటదా అండి భరత్ అన్న? సో ఆబ్వియస్లీ పాలసీ మేకింగ్ లో ఇక్కడ కట్టాలని డిసిషన్ తీసుకున్నారు అందరు కలిసి. అది కూడా ఇక్కడ వాప్కోస్ ఇంజనీర్లు అందరు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరు సజెషన్ ఇస్తేనే అక్కడ చేసినారు. సరే, ఒక పిల్లర్ కొన్ని ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ లో కాకుండా ఒక పిల్లర్ చిన్న కూడడం జరిగింది. తప్పకుండా దాని మీద కావాల్సిన యాక్షన్ తీసుకోవాలి. దాని మీద కావాల్సిన నిర్ణయం ప్రభుత్వానికి అధికారం ఉంది, దానిలో తప్పలేదు.
దానికి కూడా కేసీఆర్ గారే రెస్పాన్సిబుల్, దానికి కేసీఆర్ గారు బాధ్యులు అనడం మాత్రం తప్పదు. 100% కేసీఆర్ గారు పాలసీ మేకరు. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ లో కేసీఆర్ గారు దిగరు కదండి. కేసీఆర్ గారు అక్కడ కూర్చొని రోజు ఆపరేషన్ మెయింటెనెన్స్ కేసీఆర్ గారు 2019 నుంచి ప్రాజెక్ట్ ఓపెన్ అయిన కాంచి 18 లక్షల నూతన ఆయకట్టు టార్గెట్ చేసి ఇచ్చింది కదా. ఓపెన్ అయినాక ప్రతి సంవత్సరం ఎన్ని వేల ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చారో మీరు చెప్పగలుగుతారా? గెజిట్ నోట్ లో ఇరిగేషన్ గెజిట్ నోట్ లో ప్రతి సంవత్సరం ప్రకటించారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఒక క్వశ్చన్, 5 సంవత్సరాలు పూర్తి అయింది కదా కాళేశ్వరం అయ్యి, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా వెనక్కి వెళ్ళాలి. మనందరం కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. అంటే ఉదాహరణకి మొన్నగాక మొన్న ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వాటర్ ఎట్లా వచ్చిందండి? మరి మిడ్ మానేర్ కానీ ఎట్లా వచ్చిందండి ఎల్లంపల్లి నుంచి? ఎల్లంపల్లికి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్ళు వచ్చినాయా లేకపోతే గోదావరి నుంచి వచ్చిన నీళ్ళు వచ్చినాయా? తెలియదు మీకు. అరే బ్రదర్ ఒకసారి వినండి, మీరు ఒక్క నిమిషం మీరు ఇంటరప్ట్ చూడండి. 2 విషయాలండి. నేను అడిగిన ప్రశ్న మీరు జవాబు చెప్పలే. మీరు దాన్ని ఓవర్టేక్ చేస్తాను. అడిగిన ప్రశ్న జవాబు చెప్పలే మీరు. నేను కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఒక్క నిమిషం ఉండండి, నేను ప్రకాష్ ని. వేణుగోపాల్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు, నర్మదా ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎన్నేళ్లకు నీళ్లు వచ్చినాయి, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత ఎన్నేళ్లకు వచ్చినాయి, శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత ఎన్నేళ్లకు వచ్చినాయి, 10 సంవత్సరాల లోపు నీళ్లు ఇచ్చిన డ్యామ్ చెప్తావా నాకు? భారతదేశంలో పంపులు పూర్తి అయినాక మొత్తం 100% పొలాల కాలువలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇల్లు కడతావు, స్లాబ్ వేయడం పిల్లర్లు వేయడం చాలా ఈజీ, ఇంటీరియర్ లకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు పంట కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు ఇవే ఎక్కువ టైం పడుతుంది. ప్రాజెక్టుల గురించి నీకు తెలుసు కదా. కరెక్ట్. ఇప్పుడు SRSP సెకండ్ ఫేజ్ ఇప్పటికీ పంట కాలువలు అవుతానని కాదనను, కానీ ఎత్తిపోసిన నీళ్లు ఇప్పుడు నేనేమంటున్నా, మల్లన్న సాగర్ ఆల్రెడీ రిజర్వాయర్లు కట్టారు కదా, ఎన్ని నీళ్లు మనం చేయగలిగినాం, లిఫ్ట్ చేయగలిగినాం అనేది ముఖ్యం కదా. ఆ లిఫ్ట్ చేసే లోపే ఎన్ని సమస్యలు వచ్చినాయి? మన స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కదా. కాళేశ్వరం అనేది కొత్తగా అంటే మనకు ఏది లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ కాస్ట్ బెనిఫిట్ మీద కూడా సమస్యలు వస్తాయి కదా. ఒక్కసారి ఆయకట్టులో ఇప్పుడు సంజయ్ గారి కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది కాబట్టి భరత్ అన్న థ్యాంక్ యూ. ప్రకాశ్ అన్న ఉన్నప్పుడు అసలు నేను మాట్లాడకూడదు, ప్రకాశ్ అన్న అన్ని చెప్పేస్తారు. కానీ అక్కడ బ్రదర్ వేణుగోపాల్ గారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు సింపుల్ చిన్న ప్రశ్న అడిగాను నేను. అంటే ప్రకాశ్ అన్న డీటెయిల్ గా అంతా చెప్తున్నారు కానీ చిన్న ప్రశ్న అడిగాను. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి? పంపులు మీరు కట్టారండి. పంపులు కాళేశ్వరం భాగంలో కాదా? పంపులు కాళేశ్వరంలో భాగం కాదా అంటారు. ఇప్పుడు ఇవాళ నేను చెప్పేది కాళేశ్వరంలో అక్కడ మేడిగడ్డలో లిఫ్ట్ చేసిన వాళ్ళు ఏమంటారంటే అది ఎల్లంపల్లి అంటే SRSP నీళ్లు అంటారు. SRSP గా గోదావరి నీళ్ళు వస్తాయి, కడెం నీళ్ళు వస్తాయి, వాటికి నిండుతుంది. అది అంచి లిఫ్ట్ చేస్తారు. అది మీకేం సంబంధం? అంతకుముందు గవర్నమెంట్ కట్టింది అది. మీరు ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేసిన నీళ్ళేనని నేను అడుగుతున్నా. ఎన్ని టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేసింది? మీరు వరదకాలం నీళ్లు మిడ్ మానేర్కి వచ్చినదాన్ని లిఫ్ట్ చేసి మేము తెచ్చినామని చెప్పొద్దు. ఇదంతా ముందు పొద్దున్న ప్రకాశన కూడా చెప్పిండు, వరదకాలం నుంచి వచ్చే నీళ్ళని మేము తెచ్చినాం, ఆ కడెం నుంచి గోదావరి నుంచి వచ్చే ఎల్లంపల్లి పడ్డని మేము, అవి మీరు చెప్పొద్దు. మీరు కాళేశ్వరం నుంచి ఎన్ని లిఫ్ట్ చేసిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, అది చెప్పాలి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా? 3 బ్యారేజీల నుంచి మీరు ఎన్ని లిఫ్ట్ చేసిండ్రు? ఇప్పుడు మీరు ఎన్నో సార్లు చెప్పిన మేము